హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొన్ని ప్రదేశాల్లో కొంతమంది మానసిక మనుషులు వాళ్ళు చేసే భయంకరమైన పనులు, చనిపోయిన మృతదేహాలతో ఆ పని. ఏంటి ఇది నిజమా? అవును, నిజం. దీన్నే నెక్ట్రోఫీలియా అనేది పారాఫీలియా అని పిలువబడే మానసిక రుగ్మతల వర్గానికి చెందినది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, ఒక బతుకున్న జీవి చనిపోయిన జీవితో లైంగికంగా కలవటం. కొంతమంది వ్యక్తులు మృతదేహాలతో ఆ పని చేయడానికి గల కారణాలు: బ్రతుకున్న వ్యక్తులైతే ఆ పనికి వద్దు అని చెప్పవచ్చు, ఆ పనిని తిరస్కరించవచ్చు. కానీ చనిపోయిన మృతదేహాలు ఏం మాట్లాడలేవు, ఏమీ అడ్డుపడలేవు. కాబట్టి వాళ్ళకి నచ్చిన మృతదేహాలతో నచ్చినంతసేపు తన కామాన్ని తీర్చుకుంటారు. ఆ మృతదేహం వాళ్ళని ఇష్టపడాల్సిన అవసరమూ లేదు, ఆ మృతదేహం తిరస్కరిస్తుందనే భయమూ లేదు. ఈ కారణమే వాళ్ళని ఈ పనిలో ఇంకా ఇష్టంగా చేసేలా చేస్తుంది. తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యల వల్ల గాను, లేదా చిన్ననాటి లైంగిక వేధింపుల వల్ల గాను, లేదా మానసిక రుగ్మతల వల్ల ఇలా ప్రవర్తించవచ్చు. ఇలా చనిపోయిన మృతదేహాలతో లైంగికంగా కలిసే కథనాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రసిద్ధిగాంచిన కథ. ఇతని పేరు ఎడ్ గెయిన్. అమెరికాలోని విస్కాన్స్ కి చెందినవాడు. డీటెయిల్స్ ఆఫ్ ద కేస్: ఎడ్ గెయిన్ 2 మహిళలను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కానీ అక్కడితో అతని దుర్మార్గాలు ఆగలేదు. తనకు దగ్గరగా ఉన్న స్థానిక శ్మశాన వాటిక నుండి మృతదేహాలను వెలికి తీసి వాటితో లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. 1957లో అతని ఫామ్ హౌస్ లో పోలీసులు పరిశోధన చేసినప్పుడు వారు భయంకరమైన దృశ్యాలను చూశారు. మనిషి శరీర భాగాలతో తయారు చేసిన వస్తువులు, ఉదాహరణకు మనిషి చర్మంతో చేసిన మాస్క్, ఫర్నిచర్ కవర్లు, పెదాలతో చేసిన నెక్లెస్లు మరియు పుర్రతో చేసిన గిన్నెలు లభించాయి. కోర్టు అతన్ని మానసిక అనారోగ్యంతో ఉన్నట్లు నిర్ధారించి నేర విచారణకు అనర్హుడిగా ప్రకటించింది. ఎడ్ గెయిన్ అని అతని పేరుతో ఒక మూవీ కూడా తీశారు.